హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు కొత్త టాపిక్తో రావడం జరుగుతుంది. ఏంటంటే అది మనకి ఈ అప్డేట్ అనేది యూఎంటీలో చాలా రోజుల క్రితమే వచ్చింది, కానీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఏంటి విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక ఈఎంఎంసీ చిప్ అనేది లేదంటే యూఎఫ్ఎస్ చిప్ అనేది మనకి హెల్త్ ప్రాబ్లంతో రావడం జరుగుతుంది. హెల్త్ ప్రాబ్లంతో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే చిప్ రిమూవ్ చేసి యూఎఫ్ఐ బాక్స్లోనో జెటాక్ ప్లస్ బాక్స్లోనో పెట్టి దాని లోపల ఉన్న ఒరిజినల్ సెక్యూరిటీ ఫైల్స్ అండ్ డంప్ ఫైల్స్ బ్యాకప్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకేం జరుగుతుందంటే, చిప్ తీసే క్రమంలో మన బ్లోయర్ హీట్ ఇస్తాం కదా బ్లోయర్ తోటి, ఆ బ్లోయర్ హీట్కి ఆ చిప్ అనేది డెడ్ అయ్యే అవకాశం ఉంది. డెడ్ అయిపోయిన తర్వాత ఆ చిప్ని బాక్స్లో పెట్టినప్పుడు ఆ చిప్ డిటెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. డిటెక్ట్ అవ్వదు, డెడ్ అని చూపిస్తుంది మనకి. ఒకసారి చిప్ కానీ డెడ్ అయిందంటే దాంట్లో ఉన్న ఒరిజినల్ ఐఎంఐ సెక్యూరిటీ ఫైల్స్ అనేవి మనకి బ్యాకప్ తీసుకోవడం కుదరదు. ఓకేనా? ఆ బ్యాకప్ తీసుకోవడం కుదరదు. ఇంకా ఏం చేయాల్సి వస్తుంది, దానికి ఐఎంఐ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఐఎంఐ చేంజ్ చేయడం అనేది ఇల్లీగలు, అది చట్టరీత్యా నేరం. కాబట్టి ఐఎంఐ మనం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదు. కాకపోతే దీనికి ఇంకొక ఉపాయం ఉంది. ఏంటంటే అది ఈ డంప్ ఫైలు, ఈ సెక్యూరిటీ ఫైల్స్ అంటే ఏంటి, వైఫై బ్లూటూత్ అడ్రస్ కానివ్వండి, లేదంటే ఐఎంఈ రిలేటెడ్, బేస్బ్యాండ్ రిలేటెడ్, ఇవన్నీ ఉంటాయి. ఇవి కేవలము ఒక చిప్లో ఒక ఫోన్కి సంబంధించిన ఐఎంఈ ఇంకో ఫోన్కి రాదు, ఇంకో ఫోన్కి సంబంధించిన ఐఎంఈ ఇంకో ఫోన్కి రాదు. అంటే ఏ ఫోన్కి ఆ ఫోన్కు సపరేట్గా ఈ సెక్యూరిటీ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మనము హీట్ పెట్టినప్పుడు ఆ చిప్ కానీ డెడ్ అయిందంటే దాంట్లో ఉన్న ఒరిజినల్ ఐఎంఈ మనకి బ్యాకప్ తీసుకోవడం కుదరదు. సో ఇది ఎక్కువ దేంట్లో జరుగుతుంది, మైక్రోన్ ఈఎంఎంసీలో జరుగుతుంది, తర్వాత శాండిస్క్ ఈఎంఎంసీలో జరుగుతుంది, తర్వాత ఎస్కే హైనిక్స్ ఈఎంఎంసీలో జరుగుతుంది, శాంసంగ్లో కూడా జరుగుతుంది. కాకపోతే కొద్దిగా వీటికంటే శాంసంగ్ ఈఎంఎంసీ అనేది కొంచెం బెటర్. ఈఎంఎంసీ కానీ యూఎఫ్ఎస్ కానీ వాటెవర్ ఏదైనా కానివ్వండి. ఒకసారి మనకి ఈఎంఎంసీ లేదంటే యూఎఫ్ఎస్ కంప్లైంట్తో మొబైల్ వచ్చింది. అది బోర్డులోంచి తీసేటప్పుడు ఆ హీట్కి ఏమైనా డెడ్ అవుద్ది అనే డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఒరిజినల్ సెక్యూరిటీ ఫైల్స్, ఈ ఒరిజినల్ డంప్ ఫైల్స్ మనము బ్యాకప్ తీసుకోవచ్చు. దేని ద్వారా? వయా యూఎస్బి. చిప్ తీయకుండానే యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి కంప్యూటర్కి ఈ ఐఎంఈ ఫైల్స్, సెక్యూరిటీ ఫైల్స్, తర్వాత డంప్ ఫైల్ యూఎస్బి ద్వారానే బ్యాకప్ తీసుకునే అవకాశము ఈఎంటీ అప్డేట్ అనేది ఈఎంటీ టీం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ నాకు సమయం కుదరలేదు దాని మీద చేయడానికి. ఈరోజు సమయం కుదిరింది, సందర్భం కూడా వచ్చింది. కాబట్టి అంటే ఒక ఫోను, ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ ఒక డెడ్ ఫోన్ తీసుకురావడం జరిగింది. దాని ప్రాబ్లం ఏందని చెక్ చేస్తే ఈఎంఎంసీ హెల్త్ ప్రాబ్లం ఉంది. దాన్ని యూఎస్బి ద్వారానే, అంటే హీట్ పెట్టి తీసేటప్పుడు ఏమైనా డెడ్ అవుద్దేమో అని చెప్పి కాన్సెప్ట్ తోటి యూఎస్బి ద్వారానే సెక్యూరిటీ ఫైల్స్, డంప్ ఫైల్స్ బ్యాకప్ చేసుకున్నాము. తర్వాత చిప్ అనేది తీసాము. మా అదృష్టం ఏంటంటే అది చిప్ డెడ్ అవ్వలేదు, బాగానే ఉంది. ఒకవేళ డెడ్ అయ్యి ఉంటే ఈ ఒరిజినల్ సెక్యూరిటీ ఫైల్స్, ఒరిజినల్ డంప్ ఫైల్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి వేరే ఈఎంసీ చేంజ్ చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదనుకుని మేము యూఎస్బి ద్వారానే బ్యాకప్ చేయడం జరిగింది. యూఎస్బి ద్వారానే రీస్టోర్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? అదంతా స్క్రీన్ రికార్డ్ రూపంలో రికార్డ్ చేసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ముందుగా మనం అన్లాక్ టూల్ ఓపెన్ చేసి యూఎస్బి ద్వారా ఆ చిప్, అంటే ఆ మొబైల్ బోర్డు యొక్క ఆ చిప్ హెల్త్ ఎలా ఉందో ఒకసారి యూఎస్బి ద్వారా చూద్దాము. చూడండి, అన్లాక్ టూల్ ఓపెన్ చేశాను, మీడియాటెక్ సెలెక్ట్ చేసుకున్నాను. మీడియాటెక్లో కింద చూసారా హెల్త్ చెక్ అని చెప్పి, ఇది హెల్త్ చెక్ ఆప్షన్ క్లిక్ చేశాను. మొబైల్ కనెక్ట్ చేయాలి యూఎస్బి ద్వారా. యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసామంటే హెల్త్ ఎలా ఉందో మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కనెక్ట్ అయింది మొబైలు. ఇక్కడ చూడండి, ఎస్ఎల్సి డివైస్ లైఫ్ టైం 0%, 10% ఉంది. ఎంఎల్సి మాత్రం ఎక్సీడెడ్ ఇట్స్ మ్యాక్సిమం ఎస్టిమేటెడ్ డివైస్ లైఫ్ టైం అని చెప్పి మనకు కనిపిస్తుంది. అంటే ఎంఎల్సి ప్రాబ్లం ఉంది. ఎస్ఎల్సి బాగానే ఉంది, కానీ ఎంఎల్సి ప్రాబ్లం ఉంది. ఓకేనా? ఎస్ఎల్సి, ఎంఎల్సి రెండు కూడా 0%, 10% ఉండాలి, అప్పుడు హెల్త్ ఓకే ఉన్నట్టు. అట్లా కాకుండా పర్సంటేజ్ పెరిగినా లేదంటే పర్సంటేజ్
100% ఉంటుంది. ఇది 90% వచ్చేసి తర్వాత 90% దాటిపోతే ఎక్సీడెడ్ అని వస్తుంది. ఓకేనా, ఇది 90% కూడా దాటిపోయింది, 90% కన్జ్యూమ్డ్ కూడా దాటిపోయింది. ఇక్కడ చూడండి ఈఎంటీ ఓపెన్ చేశాను. ఈఎంటీలో కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఈఎంటీలో ప్రీలోడర్ ఫైల్ సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. దీనికి చూడండి ప్రీలోడర్ ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి దీంట్లో కూడా యూఎస్బి ద్వారానే హెల్త్ చెక్ చేస్తాను చూడండి. 2 SLC MLC 2 కూడా లైఫ్ టైం అయిపోయినట్టు ఏడు చూపిస్తుంది. ఓకే, ఇది చూడండి లైఫ్ టైం యూసేజ్ ఎక్సీడెడ్ అని చూపిస్తుంది కదా. AB 2 కూడా అంటే SLC MLC 2 కూడా లైఫ్ టైం అయిపోయింది అన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెక్యూరిటీ ఫైల్స్ వరకు టిక్ చేసుకొని సెక్యూరిటీ ఫైల్స్ వరకు బ్యాకప్ తీసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. ఇవే సెక్యూరిటీ ఫైల్స్ అని మనకి ఎట్లా అర్థమైద్ది అనే క్వశ్చన్కి ఆల్రెడీ మనకి ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి మీడియాటెక్ చిప్సెట్లో క్వాల్కామ్ చిప్సెట్లో ఏమేమి సెక్యూరిటీ ఫైల్స్గా ఉంటాయి అనేది ఐడియా ఉంటుంది. ఆల్రెడీ బ్యాకప్ తీసుకొని మళ్ళీ రీస్టోర్ చేయడము చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, చిప్ లెవెల్లో చేస్తున్న వాళ్ళకి ఇది. ఓకేనా, చూడండి మొత్తం టిక్ చేసుకున్నారు. టిక్ చేసుకున్న తర్వాత అవి బ్యాకప్ తీసుకున్నాం చూడండి. ఒప్పో సర్వర్ 1, ఒప్పో సర్వర్ 2, ఒప్పో సర్వర్ 3, ఒప్పో కస్టము, ఎన్వి డేటా, ప్రీలోడరు, తర్వాత ప్రొటెక్ట్ 1, ప్రొటెక్ట్ 2, పెర్సిస్ట్, ఎన్వి ర్యామ్, ప్రో ఇన్ఫో, ఎన్వి ర్యామ్, ఇవన్నీ కూడా ఈ మోడల్ యొక్క సెక్యూరిటీ ఫైల్స్. ఓకేనా, ఇది ఇందాక ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను నేను. చిప్ తీసేటప్పుడు చిప్ డెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిప్ డెడ్ అయిందంటే కొన్నిసార్లు బ్లోయర్ హీట్కో లేదంటే ఏదైనా కారణం చేత చిప్ డెడ్ అయిందంటే దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ అనేవి సెక్యూరిటీ ఫైల్స్ మనకు బ్యాకప్ చేయడానికి రాదు. అందుకని వయా యూఎస్బి ద్వారా తీసుకున్నామంటే ఒకవేళ చిప్ డెడ్ అయినా కానీ ఇంకో చిప్ అని చేంజ్ చేసుకొని ఒరిజినల్ ఫైల్స్ అనేవి దాంట్లో వేసుకొని మొబైల్ హ్యాపీగా కస్టమర్కి ఒరిజినల్ అయిపోతే కస్టమర్కి ఇచ్చేయచ్చు. అందుకే యూఎస్బి ద్వారానే ఇవి బ్యాకప్ తీసుకోవాలి. లాస్ట్గా చూడండి వెండర్ అనేది ఇమేజ్ రీడ్ అవుతుంది. అన్నీ కూడా పిన్ టు పిన్ అనేవి మనకి బ్యాకప్ అవ్వాలి. బ్యాకప్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర UEFI బాక్స్ ఉంటే లేదంటే EasyJet ప్లస్ బాక్స్ ఉన్నా కానీ ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది మన వీడియోలు చాలా ఉన్నాయి, పాత వీడియోలు ఒకసారి చూడండి. వన్ టైం పార్టిషన్ ఎలా చేయాలి, RPMB క్లీనింగ్ ఎలా చేయాలి, UEFIలో EasyJet ప్లస్ బాక్స్లో రెండిట్లో కూడా వీడియోలు చేసి పెట్టున్నాను. ఒకసారి చూడండి. అవి కూడా మీరు చూస్తే మీకు లాట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లు మొత్తం రీడ్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ చేసాము. ఈ మొబైల్ అనేది ఈ 27th బ్యాచ్లో స్టూడెంట్ ఇది మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చింది. చెక్ చేస్తే హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ రిపేర్ చేసి మొబైల్ ఆన్ చేయడం జరిగింది. అది రికార్డ్ చేసామన్నట్టు. చూడండి మొత్తం రీడ్ అయిపోయింది. ఇప్పుడు డంప్ బ్యాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు దాకా సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ చేసాము. ఇప్పుడు డంప్ బూట్ 1, బూట్ 2, యూజర్ ఏరియా. బూట్ 1, బూట్ 2 టిక్ చేసుకున్నాము. యూజర్ ఏరియా టిక్ చేసాము. ఇక్కడ చిన్న మైనస్ ఉంది. ఏంటి మైనస్ అంటే యూజర్ ఏరియా అనేది ఫుల్ ఇచ్చాడు లేదంటే కస్టమ్ అని ఇచ్చాడు. ఫుల్ కస్టమ్ అని కాకుండా MBలో కానీ జీబీలో కానీ ఇచ్చుంటే బాగుండేది. UEFIలో JTAG ప్లస్లో ఇచ్చినట్టు అట్లా ఇచ్చుంటే బాగుండేది. దీంట్లో కస్టమ్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇమేజ్ను దాని స్టార్టింగ్ అడ్రస్సు, ఎండింగ్ అడ్రస్సు అవి రెండు ఎంటర్ చేసి దాని వరకు రీడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి బూట్ చేసాను, ఐడెంటిఫై చేశాను. ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ బాక్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇమేజ్లు ఏమో ఎదురు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి. వాటిలో స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్దేమో స్టార్ట్ అడ్రస్, సెకండ్దేమో ఎండింగ్ అడ్రస్ లేదంటే లెంత్ అంటారు, టోటల్ లెంత్ అంటారు దాన్ని. ఓకేనా, కస్టమ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఈ స్టార్ట్ అడ్రస్, ఎండ్ అడ్రస్ అటు ఇచ్చేసి కేవలం ఆ ఇమేజ్ని మాత్రమే రీడ్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది మనకి ఇచ్చాడు. అట్లా కాకుండా టోటల్గా యూజర్ ఏరియా UEFIలో బాక్స్ ఎట్లా ఇస్తాడంటే UEFI బాక్స్లో 512 MB కానీ లేదంటే 1 GB కానీ 2 GB కానీ అట్లా ఇస్తాడు. అట్లా ఇచ్చింటే బాగుండేది అప్డేట్ అనేది. ఇది కొంచెం అంత బాగా అయితే లేదు. UEFIలో ఇచ్చినట్టే ఇచ్చుంటే బాగుండేది. ఈ కొన్ని వాటికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ కస్టమ్ అనే ఆప్షన్ కొన్ని వాటికి ఉపయోగపడుతుంది, కొన్ని వాటికి అయితే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఎఫ్ఆర్పి లాగ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఆర్పి అని ఉంది కదా, దాన్ని స్టార్ట్ అడ్రస్ ఎండ్ అడ్రస్ అది ఇచ్చేసి రీడ్ చేయడమో, లేదంటే ఎస్పీ ఫ్లాష్ టూల్లో ఎరేజ్ కూడా చేయొచ్చు ఎఫ్ఆర్పి లాగ్ని. ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు అది. ఓకేనా. ఇక్కడ చూడండి, స్టార్ట్ అడ్రస్ ఎండింగ్ అడ్రస్ రెండు కాపీ పేస్ట్ చేసి కింద డంప్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే, రీడ్ డంప్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే రీడ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక అడ్రస్ ఇచ్చాను. రీడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే లొకేషన్ అడిగింది. లొకేషన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, బూట్ 1 రీడ్ అయింది, బూట్ 2 రీడ్ అయింది, యూజర్ ఏరియా మాత్రం అప్పుడే రీడ్ అయిపోయింది. ఓకేనా. యూజర్ డేటాని కాపీ చేశాను. చూడండి, యూజర్ డేటా వరకు స్టార్ట్ అడ్రస్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ ఎండ్ అడ్రస్ చూడండి, కింద ఎండ్ అడ్రస్ కానీ లేదంటే టోటల్ లెంత్ కానీ, ఇదిగోండి ఈ అడ్రస్ కాపీ చేశాను, కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు రీడ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. చూడండి, మళ్ళీ లొకేషన్ అడిగింది, చూడండి బూట్ 1 బూట్ 2 రీడ్ అవుతుంది. యూజర్ డేటా మాత్రం యూజర్ ఏరియా ఇది టోటల్గా ఎంత జీబీ ఉందో అంత జీబీ వస్తుంది. ఇప్పుడు టోటల్ యూజర్ డేటా మొత్తం రీడ్ అవుతుంది. అంత టైం మనకి అవసరం లేదు కాబట్టి కొంచెం రీడ్ అయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, స్టార్ట్ అయింది. కింద కనిపిస్తుంది కదా, రీడింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది టోటల్గా చివరి దాకా రావాలి, ఈ గ్రీన్ కలర్ అనేది. ఈ స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది అది. ఓకేనా. అంత మనకు అవసరం లేదు, కొంచెం రీడ్ అయిన తర్వాత దీన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఇది రీడ్ చేయడం అన్నట్టు, డంప్ సెక్యూరిటీ వయా యూఎస్బి ద్వారా రీడ్ చేయడం. మరలా దీన్ని రీస్టోరింగ్ కూడా చేసుకోవచ్చు. వన్ టైం పార్టీషన్ కానీ ఆర్పిఎంబి క్లీనింగ్ కానీ మనకు అయిపోయిన తర్వాత మరలా రీస్టోర్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఒకసారి ఐడెంటిఫై చేస్తాను, బూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, హెల్త్ సెట్ అయిపోయింది కదా, 0% to 10%, ఏబి రెండు కూడా. ఓకేనా. హెల్త్ సెట్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత హెల్త్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ముందుగా బ్యాకప్ తీసుకున్నాం కదా, ఒప్పో సర్వర్ 1, ఒప్పో సర్వర్ 2, ఒప్పో సర్వర్ 3, ఒప్పో కస్టమ్, ఇవన్నీ కూడా రీస్టోర్ చేయాలి మళ్ళీ. ఎక్కడ సేవ్ చేసుకున్నామో కరెక్ట్గా లొకేషన్ గుర్తుపట్టుకొని అక్కడి నుంచి ఆ ఇమేజ్లు తీసుకొని మళ్ళీ రీస్టోర్ చేయాల్సి వస్తుంది. కింద చూడండి, ఒప్పో సర్వర్ 1. అదిగోండి, ఇది ఒప్పో సర్వర్ 1, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఒప్పో సర్వర్ 2, ఇది ఒప్పో మొబైల్, ఇది A31, ఒప్పో A31 మొబైల్. ఇది డెడ్లో వస్తే దీన్ని తీస్తున్నాం చూడండి. దేని మీద క్లిక్ చేసి దాన్ని ఫైల్ అనేది ఆటోమేటిక్గా షో చేస్తుంది చూడండి. అది ఒప్పో కస్టమ్. తర్వాత ఎన్వి డేటా, దాని దగ్గర ఏం లేదు, దాన్ని బ్యాకప్ తీసుకోలేదు. కింద చూడండి, ఎన్వి డేటా అని ఉంటుంది. ఎన్వి డేటా, ఇది ఎన్వి డేటా లోడ్ చేసుకున్నాం. ప్రొటెక్ట్ 1,
ప్రొటెక్ట్ 1, ప్రొటెక్ట్ 2, తర్వాత పెర్సిస్ట్, ఎన్విరామ్. ఇట్లా అన్ని ఫైల్స్ కూడా స్టెప్ బై స్టెప్ మనం రీలోడ్ చేయాలి. రీలోడ్ చేసి మరలా దాన్ని రీస్టోర్ అయితే చేయాల్సి వస్తుంది. ఇది చిప్ తీసి కాదండి, చిప్ తీయకుండానే వయా యూఎస్బి ద్వారా, అంటే ఇందాక బ్యాకప్ తీసుకోవడం యూఎస్బి ద్వారానే, చిప్ తీసి వన్ టైం పార్టిషన్ చేసాము. డైరెక్ట్గా దాంట్లో వేసుకోవచ్చు, ఇది యూఎఫ్ఐ బాక్స్లో కానీ జెటా ప్లస్లో బాక్స్లో కానీ ఈ ఫైల్స్ వేసుకోవచ్చు. అట్లాగనే కొన్నిసార్లు ఏంటంటే ఏమవుద్దంటే ప్రోగ్రామింగ్ మీద టోటల్గా దాంట్లో చేసినా కానీ మొబైల్కి చిప్ ఇన్సర్ట్ చేసి మొబైల్ ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఐఎంఈ రాదు, ఐఎంఈ నుల్ చూపిస్తుంది. తర్వాత బేస్ బ్యాండ్ కూడా అన్నం చూపిస్తుంది. అలాంటి కండిషన్లో మరలా చిప్ తీసి మరలా యూఎఫ్ఐ బాక్స్లో పెట్టి మరలా రీస్టోర్ చేసుకొని మరలా బోర్డుకి ఫిక్స్ చేయకుండా, అంటే మళ్ళీ చిప్ తీయకుండా యూఎస్బి ద్వారానే ఆల్రెడీ సెక్యూరిటీ ఫైల్స్ మనం బ్యాకప్ తీసేసుకున్నాం కాబట్టి యూఎస్బి ద్వారానే సెక్యూరిటీ ఫైల్స్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎంటీకేలో ఉంది, క్వాల్కామ్ చిప్సెట్లో కూడా ఈ యూఎంటీలోనే క్యూసీ ఫైల్లో ఇచ్చారు, ఎంటీకే టూల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి అప్డేట్, ఇది చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఇది చిప్ ఈఎంఎంసీ అలాంటి యూఎఫ్ఎస్ వర్క్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా, ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవచ్చు. ఇది మీద వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు మొబైల్ వచ్చింది కాబట్టి మన దగ్గరికి డైరెక్ట్గా ఆ మొబైల్ మీద లైవ్లో స్టూడెంట్స్ చూపిస్తూ ఇలా చేస్తూ చూపించడమే జరిగింది. తర్వాత ఆ మొబైల్ కూడా రెడీ అయింది, మన స్టూడెంట్స్ కూడా హ్యాపీ అయ్యారు దాని పట్ల. ఓకేనా, ఇట్లాగా సాఫ్ట్వేరు హార్డ్వేరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను కదా, కాంటాక్ట్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ అయితే అసలు స్టార్టింగ్లో అసలు మనకి టోటల్గా సాఫ్ట్వేర్ మీదే ఎక్కువ వీడియోలు చేయడం జరిగింది. మీరు గమనించండి, ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ మీద ఉంటాయి, సాఫ్ట్వేరు హార్డ్వేరు. ఇంత డీప్గా అయితే మీకు తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పరు, 100% నేను గ్యారంటీ ఇస్తాను. అంత డీప్గా అయితే సాఫ్ట్వేర్ గురించి హార్డ్వేర్ గురించి రెండింటి గురించి కూడా కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం టిక్ చేసుకున్నాం, మొత్తం లోడ్ చేసాము. రైట్ ఆప్షన్ మనం క్లిక్ చేసామంటే ఇంకా స్టార్ట్ అవుతుంది. వెండర్ కూడా క్లిక్ చేశాను. రైట్ రా అన్నది కదా, క్లిక్ చేయగానే చూడండి రైట్ అవుతుంది కదా. ఇలాగా ఇది మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి అయితే ఈజీగానే అర్థమవుతుంది. యూఎస్బి ద్వారా సెక్యూరిటీ ఫైల్స్ మళ్ళీ రీస్టోర్ చేయడం. ప్రోగ్రామింగ్ చేసినప్పటికి కూడా సెక్యూరిటీ ఫైల్స్ చిప్ తీసి బ్యాకప్ తీసుకున్నా, ఆఫ్టర్ రీప్రోగ్రామింగ్ హెల్త్ సెట్ అయిపోయింది, మరలా ఇక్కడే ఫ్లాష్ చేసాము, ఇక్కడే సెక్యూరిటీ ఫైల్స్ వేసాము, ఇక్కడే డంప్ ఫైల్ వేసాము, అంటే యూఎఫ్ఐ బాక్స్లో మొత్తం చేసాము. బోర్డు ఫిక్స్ చేసినప్పుడు మనకి ఐఎంఈ 0 చూపిస్తుంది, లేదంటే నుల్ చూపిస్తుంది, రావట్లేదు. మరలా చిప్ తీసి మరలా యూఎఫ్ఐ బాక్స్లో పెట్టి మరలా అవి చేసాకంటే సింపుల్గా సెక్యూరిటీ ఫైల్స్ ఈ విధంగా యూఎస్బి ద్వారా రీస్టోర్ చేసామంటే అయిపోతుంది. చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇది చాలా మంచి అప్డేట్. ఇది చాలామందికి అయితే నాకు తెలిసి ఇది తెలిసి ఉండదు. ఒకవేళ తెలుసుంటే ఓకే, లైట్ తీసుకోండి, తెలియకపోతే దీన్ని చూసి నేర్చుకోండి. చాలా టైం అయితే మీకు సేవ్ అవుతుంది. ఓకేనా, అయిపోయింది చూడండి, సక్సెస్ఫుల్గా సెక్యూరిటీ అయితే రీస్టోర్ అయిపోయింది, బ్యాకప్ అయిపోయింది. తర్వాత వన్ టైం పార్టిషన్ అనేది యూఎఫ్ఐ బాక్స్లో చేశాను, సెక్యూరిటీ మళ్ళీ రీస్టోర్ చేయడం అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.